ఇన్సిడెంట్ అయింది. ఇక్కడ మన మిర్యాలగూడలో ఒక ఇన్సిడెంట్ అయింది. ప్రత్యేకంగా ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే కేంద్రం చట్టం తీసుకొచ్చిందో దీని ద్వారా లేబర్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఒకసారి విజిట్ చేయొచ్చు, మళ్ళీ ఒకసారి విజిట్ చేయాలంటే మేనేజ్మెంట్ పర్మిషన్ తీసుకొని విజిట్ చేయాల్సి వస్తుంది. సో నేను కూడా మా మా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్ ఆదేశాలు ఇచ్చాను. మీరు ఏదైతే ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారంగా ఇండస్ట్రీస్ అందరు కూడా చర్యలు తీసుకోవాలో 100% ఇంప్లిమెంటేషన్ అయ్యేలాగా చూసే బాధ్యత మన డిపార్ట్మెంట్ పైన ఉంది. సో వారి అందరికీ కూడా జాగ్రత్తగా ఉండేది అవసరం ఉంది. ప్రత్యేకంగా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చే అవసరం ఉంది. నేను మా సెక్రటరీ గారు చెప్పాను, దీంట్లో జోక్యం చేసుకొని ఒక స్టడీ చేసి ఒక ఇన్సిడెంట్ అయింది. ఇక్కడ మన మిర్యాలగూడలో ఒక ఇన్సిడెంట్ అయింది. ప్రత్యేకంగా ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే కేంద్రం చట్టం తీసుకొచ్చిందో దీని ద్వారా లేబర్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఒకసారి విజిట్ చేయొచ్చు, మళ్ళీ ఒకసారి విజిట్ చేయాలంటే మేనేజ్మెంట్ పర్మిషన్ తీసుకొని విజిట్ చేయాల్సి వస్తుంది. సో నేను కూడా మా మా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్ ఆదేశాలు ఇచ్చాను. మీరు ఏదైతే ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారంగా ఇండస్ట్రీస్ అందరు కూడా చర్యలు తీసుకోవాలో 100% ఇంప్లిమెంటేషన్ అయ్యేలాగా చూసే బాధ్యత మన డిపార్ట్మెంట్ పైన ఉంది. సో వారి అందరికీ కూడా జాగ్రత్తగా ఉండేది అవసరం ఉంది. ప్రత్యేకంగా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చే అవసరం ఉంది. నేను మా సెక్రటరీ గారు చెప్పాను, దీంట్లో జోక్యం చేసుకొని ఒక స్టడీ చేసి